అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. ఈ వీడియోలో నేను యాదగిరిగుట్ట గురించి, మేము వెళ్ళొచ్చిన దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ ఇలా బస్ దిగిన తర్వాత ఒక ఆటో తీసుకొని ఇలా గుట్టపైకైతే వెళ్తున్నాము. ఇది వెళ్ళే దారిలో తీసినది. ఇలా స్టార్టింగే 3 నామాలలా కనిపించాయి. తర్వాత ఇది గ్రీనరీ, వెళ్ళే దారిలో గ్రీనరీ. అన్నదానానికైతే ఫస్ట్ వెళ్ళాము. ఇది అన్నదానం. ఇక్కడ టైం అయితే 2:30 అయిపోయింది. 3 వరకు టికెట్స్ ఇస్తారు. టికెట్స్ అయితే దొరికాయి. ఇలా క్యూలో నిలబడి వెళ్తున్నాము. ముందుగా ఆలుగడ్డ కర్రీ, తర్వాత పప్పు, తర్వాత పులిహోర, తర్వాత వైట్ రైస్ పెట్టారు. తర్వాత చింతకాయ చట్నీ అయితే బాగుంది, చాలా బాగుంది. పులిహోర బాగుంది. కర్రీస్ నార్మల్గా ఉన్నాయి. తర్వాత సాంబార్ కూడా బాగుంది. తర్వాత కర్డ్ రైస్తో అయిపోయింది. ఇక్కడ తినే ప్లేస్ దగ్గర ఈ ఫొటోస్ ఉన్నాయి. దీపం వెలుగుతుంది, బాగుంది కదా అని ఇక్కడైతే మొక్కుకున్నాము. ఇది హాల్ అన్నమాట, అన్నదానం హాల్. అక్కడ ఈ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ దండం అయితే పెట్టుకున్నాము. ఆంజనేయ స్వామి ఫోటో చాలా బాగుంది. పెద్ద దీపం అయితే వెలుగుతుంది. నరసింహస్వామి ఫోటో కూడా పెద్దగా ఉంది పైన. ఎందుకో ఇక్కడ వీడియో ఫోటో తీయాలనిపించింది, తీసాము. దండం కూడా పెట్టుకున్నాము. తర్వాత బయటికి వచ్చేసాము. అక్కడ ఇలా అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళు ఒక రోజు నిద్ర చేశారన్నమాట. అంటే నిన్న నైట్ నిద్ర చేసి ఈ రోజు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ మా బాబుకి ఫుడ్ తినిపించేసి ఇంకా కొద్దిసేపు ఆడిపించేసి అయితే వెళ్దామని ఇక్కడ ఆగామన్నమాట. అన్నదానంలో సరిగ్గా తినలేదు. సో ఇలా నెక్స్ట్ కళ్యాణకట్టకు అయితే వెళ్ళాము. ఇది కళ్యాణకట్ట. ఇక్కడ అయితే కౌంటర్లో గుండు కోసం 2 టికెట్స్ అయితే తీసుకున్నాను. ఒక టికెట్ 50 రూపీస్, 2 టికెట్స్ 100 రూపీస్. హాఫ్ ప్లేట్ ఇస్తారు, నంబర్ ఇస్తారు. ఈ రెడ్ పర్సు మా అమ్మ ఇచ్చినది, అందుకే మా అమ్మ గుర్తుగా ఉంచుకున్నాను. సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా, కౌంటర్లో టికెట్స్ తీసుకున్న నుంచి గుండు అయిపోయేంత వరకు వీడియో పెట్టమని. అందుకే ఇలా కౌంటర్లో టికెట్స్ తీసుకునే వీడియో అయితే షూట్ చేసాము. తర్వాత ఇది కళ్యాణకట్ట. ఇక్కడ వెనక వాష్రూమ్ అయితే ఉంది. అక్కడ నుంచి ఇలా వస్తున్నారు అందరూ. ఇక్కడ మాకైతే ఫస్ట్ జెంట్స్ వచ్చారనమాట ఇద్దరికి. కానీ నేను లేడీస్ కావాలని ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాను నంబర్స్ని. ఇక్కడ బాబుకైతే వీళ్ళతో అయితే చేయించేశాను. వాడు స్టార్టింగ్లో కొంచెం ఏడ్చాడు, కానీ తర్వాత కూల్ అయిపోయాడు. ఈ గుండు వీడియో ఆల్రెడీ సపరేట్గా పోస్ట్ చేశాను కదా, అక్కడ చూడండి. అసలు వీడు కడుపులో ఉన్నప్పుడు రోజు హెవీ జర్నీ, ఇంకా ఇలా కొంచెం ప్రాబ్లం అయిందన్నమాట. అప్పుడు నేను ఇంకా సేఫ్ డెలివరీ అయితే ఫస్ట్ తిరుపతిలో గుండు ఇచ్చి తర్వాత యాదగిరిగుట్టలో ఇస్తానని మొక్కుకున్నాను. కానీ వీడి గుండేమో మేలో అయింది. తర్వాత వర్షాకాలం కదా, మాకు కుదరలేదు వర్షాలకి తిరుపతి వెళ్ళడం.
అందుకని ముందుగా మా నా పొడవు జుట్టయితే ఫస్ట్ యాదగిరిగుట్టలోనే ఇచ్చాను. తర్వాత తిరుపతికి టికెట్స్ బుక్ చేసుకొని, టైం తీసుకొని తిరుపతెళ్ళొచ్చాము. అక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యాదగిరిగుట్టలో అయితే మా గుండు ఇలా ఇస్తున్నాము. దీంతో గుండు ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. మొక్కు కూడా అయిపోయింది. అసలు నేనెందుకు గుండు మొక్కుకున్నానంటే ప్రెగ్నెన్సీలో ఇల్లు మారకూడదు. కానీ మేము తప్పక ఇల్లు మారాల్సొచ్చింది. ఆహ్, కూకట్పల్లి నుంచి కోంపల్లికి, కోంపల్లి నుంచి కూకట్పల్లికి ఇలా మళ్ళీ కోంపల్లిలో ఉన్నప్పుడు పార్కింగ్‌లోనే నా స్కూటీకి యాక్సిడెంట్ అయింది. అలా సింప్టమ్స్ ఏమీ బాలేకుండే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. అందుకే ఇంకా భయంలాగా అనిపిచ్చింది. హ్మ్. అలా ఇంకా రోజు పూజ చేసి ఆఫీస్‌కెళ్ళే ముందు దేవుడికి మొక్కేదాన్ని. ఫస్ట్ ఏమో ఆడపిల్ల పుట్టాలి అని మొక్కుకున్నా. తర్వాతేమో ఎవరైనా సరే సేఫ్‌గా ఉంటే చాలు అని మొక్కుకున్నా. హ్మ్. అలా అన్నమాట. ఆల్రెడీ పెద్ద బాబుకి వాడికి తిరుపతిలో గుండిచ్చినప్పుడు నేను కూడా ఇచ్చాను. అలాగే వీడికి కూడా ఇస్తానని మొక్కుకున్నాను. ఈసారి లక్ష్మీ నరసింహస్వామికి యాదగిరిగుట్టలో కూడా ఇస్తానని మొక్కుకున్నాను. దాని ప్రకారమే ఇలా గుండ్లయితే తీసుకున్నాము. అలా ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ బాలేవు కాబట్టి కోంపల్లి టు హైటెక్ సిటీ జర్నీ చేస్తే ఎక్కువ టైం పట్టేది. డైలీ వెళ్ళి రావడానికలా 2-3 అవర్స్ పట్టేది. ఎప్పుడన్నా ట్రాఫిక్ ఉంటే ఇంకా ఆగి ఆగి వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ అయ్యేది. ఇంకా భయంగుండేది నాకు. ఇంకా నైన్త్ మంత్‌లో డెలివరీకొస్తున్నప్పుడు లాంగ్ జర్నీలో కూడా రోడ్ బాలేనప్పుడు కూడా అంతే ప్రాబ్లమ్ అంతే ప్రాబ్లమ్ అయ్యింది జర్నీ. మళ్ళీ డెలివరీ తర్వాత స్టిచెస్‌కి చాలా మంటలైతే వచ్చినాయి. అంటే పెయిన్ వచ్చింది బాగా. అలా అయిపోయింది ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ. హ్మ్. ఎలాగో తిరుపతికెళ్తాం కాబట్టి అక్కడ మా బాబుకిచ్చి నేను ఇద్దామని అనుకున్నాను పెద్ద బాబులాగా. ఈసారి ఇంకా యాదగిరిగుట్ట కూడా మొక్కినా కాబట్టి ఇలా 2 ప్లేసెస్‌లో గుండయితే ఇచ్చేశాను. మీ కదా ఇన్ని టైమ్స్ ఎందుకు గుండు, ఏం మొక్కు అని ఇదన్నమాట. ఇలా ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటితో ఇలా ఉండేదన్నమాట ప్రెగ్నెన్సీ జర్నీ. అందుకే అందుకే ఇంకా రోజు అనుకునేదాన్ని ఇలా ఇవన్నీ పోవాలి అని గుండిస్తా అని. అలా అయితే ఇచ్చాను. ఆహ్, క కానీ మాకేమో 3 ఇయర్స్ రన్నింగ్ అప్పుడు 3 పడ్డ మాకేమో బాబుకి 3 ఇయర్స్ పడిన తర్వాత 3 కంప్లీట్ అవ్వకముందు గోదావరిలో అంటే మేము నార్మల్‌గా గంగ అంటాం. అదైతే గోదావరి. గంగలో తీయడం ఉంది పుట్టు వెంట్రుకలు. అలా పుట్టు వెంట్రుకలు గంగలో తీసిన తర్వాత నెక్స్ట్ పెరిగినవి తిరుపతిలో ఇవ్వాలి. అలా అనేసరికి లేట్ అయిపోయింది. ఆ వెంట్రుకలైతే ఎక్కువ పెరిగిపోయినాయి. వర్షాకాలం వచ్చింది. ఇంకా తిరుపతి ఎళ్ళాలంటే 3 మంత్స్ ముందు దర్శనం టికెట్స్ అయితే బుక్ చేయాలి. ఇదంతా ఉంటుంది కాబట్టి ఇంకా హెయిర్ పెరిగిపోతుంది బాబుకి అని ఇంకా ఫస్ట్ యాదగిరిగుట్టలో అయితే తీపించి తర్వాత టికెట్స్ బుక్ తర్వాత తిరుపతికెళ్ళి అక్కడ బాబుకు తీపించి నేను గుండు తిరుపతి తర్వాత యాదగిరిగుట్టకైతే మళ్ళీ ఇచ్చాము. ఇలా
మొక్కిన మొక్క అయితే అయిపోయింది. యాదగిరి గుట్టలో గుండిచ్చిన తర్వాత అయితే మాకు చాలా బాగా అనిపించింది. అన్నీ శుభశకునాలే ఉన్నాయి. ఇంకా అలాగే మొక్కినట్టుగా తిరుపతిలో కూడా ఇచ్చేసి ఇలా అయితే అన్ని మొక్కులు అయిపోయాయి. బాబుకైతే అతను ఫాస్ట్ గా తీసేసాడు. నాకైతే ఏమి చాలా నీట్ గా చేసింది. ఇలా గుండైతే అయిపోయింది. తర్వాత ఇలా కట్నం అయితే పెట్టాలి. వాళ్ళు అడుగుతారు. డబ్బులైతే ఇచ్చాను ఇద్దరికి. తర్వాత ఇలా 2 ఫొటోస్ అయితే తీసుకున్నాము కళ్యాణ కట్టలో. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ తిరునామం పెట్టించుకుంటున్నాము. తిరునామం పెట్టించుకొని కొబ్బరికాయలు కొనుక్కొని ఇంకా ఆటో ఎక్కేసి దర్శనానికి గుట్టపైకి అయితే వెళ్తున్నాము. వీడైతే ఫస్ట్ తుడిపేశాడు, మళ్ళీ పెట్టేశాము. తిరునామం బాగుంది. తర్వాత అక్కడ కొబ్బరికాయలు కొంటున్నప్పుడు ఇక్కడ నేనైతే ఫొటోస్ తీసాము. అవి అన్నమాట. చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయి. కొబ్బరికాయలు 140, అందులో తులసి మాల, ఫ్లవర్స్ వస్తాయి. ఇదేమో వెళ్ళే దారిలో గ్రీనరీ. ఇంకా స్టార్ట్ అయ్యింది జర్నీ పైనకి. ఆ వెళ్ళే దారిలో గ్రీనరీ. ఇది టైం వచ్చేసి 5 అయిపోయింది అనుకుంటా. 5:30 అప్పుడు ఇది ఇంకా బాగుంది. గ్రీనరీ అంతా బాగుంది. వెళ్ళేటప్పుడు అంటే ఇటు వెళ్ళేటప్పుడు అయితే తీయడం కుదరలేదు. గుట్టపైకి వెళ్ళేటప్పుడు అయితే ఫ్రీగా తీసేసామన్నమాట వీడియో. ఇంత బాగుంది కదా, చెట్లు ఇంకా రోడ్డు ఇంకా ఈ వెళ్తురు ఎండకి చాలా బాగా వచ్చింది వీడియో. బాగుంది అంతా చూడ్డానికి. ఇంకా గుట్టపై నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. అన్ని ఇల్లులు చిన్నగా బాగా అనిపిస్తుంది. కానీ ఫోన్స్ పెట్టేసుకుంటారు కాబట్టి ఏంటి మళ్ళీ రిటర్న్ కిందకి వచ్చి పైనకు వెళ్ళి తీసుకోవాలి కాబట్టి తీయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ వ్యూ కూడా రికార్డ్ చేస్తాను. ఇదైతే గుట్టకు వెళ్ళే దారిలో గుట్టకి వెళ్ళే దారిలో వ్యూ ఎంత బాగుంది కదా, పార్క్ లాగా చాలా బాగా డెవలప్ చేశారు. బయట ఇంకా లోపల. ముందు ఇలా లేదు. ఏంటి ఇలా కళ్యాణ కట్ట లేదు, వాష్రూమ్స్ లేవు, ఇలా రోడ్స్ లేవు, ఇలా పార్క్ లాగా లేదు. లోపల టెంపుల్ అంత డెవలప్ చేయలేదు. కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు. ఇంకా ఈ గ్రీనరీ చూస్తూ పైనకైతే ఎక్కుతున్నాము. అప్పుడు ఆ మలుపులు తిప్పుతున్నప్పుడు అలా గుట్ట అయితే కనిపిస్తుంది. బాగుంది. కింది నుంచి పైనకి చూస్తే బాగుంది. టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి. చాలా బాగుంది. రోడ్స్ కూడా నీట్ గా ఉన్నాయి. ఎందుకో యాదగిరిగుట్ట వెళ్ళొచ్చిన తర్వాతనే మంచిగా అనిపిస్తుంది లైఫ్ అయితే. అంటే మా ఇంటి దేవుడు నరసింహస్వామి కాబట్టి ఆ టెంపుల్కి వెళ్తేనే, ఆ దేవుణ్ణి మొక్కితేనే మంచి జరుగుతుంది. ఎంత బాగుంది కదా బయట నుంచి వ్యూ అయితే. ఇంకా వచ్చేసింది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్ట్రైట్ వెళ్తే ఫ్రీ దర్శనం, రైట్ వెళ్తే ఇంకా టికెట్ అన్నమాట. ఇంకా మేము ఎక్కువ జనాలు లేరని ఫ్రీ దర్శనం అయితే వెళ్దామని అనుకున్నాము. ఇక్కడైతే దిగేసాము. దిగేసిన తర్వాత ఇక్కడ ఫోన్ లాకర్ లో పెట్టే ముందు ఈ వ్యూ అయితే చేసాము. అప్పుడు 6 అయిపోయింది అనుకుంటా. అందుకే ఇలా ఉంది వెళ్తురు. టెంపుల్ చాలా బాగుంది కదా. టెంపుల్ వ్యూ అయితే
లోపలైతే టెంపుల్ వ్యూ ఇది ఎంత బాగుందో. ఏసీ లాగా చల్లని ఏసీ కంటే మంచి చల్లని కూల్గా వెదర్ అయితే ఉంది టెంపుల్లో. చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. టెంపుల్ లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపించింది. మనసుకు హాయిగా అనిపించింది. ఇంకా మంచిగా దర్శనం అయితే అయిపోయింది. బయటికొచ్చిన తర్వాత ఇలా స్వామివారి ఊరేగింపు అయితే నిర్వహించారు. అది చూసాము. చూసి ఎంతో ఆనందించాము. తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అప్పటికి చీకటైంది. ఆ యెల్లో కలర్ లైట్ లో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా గుర్తుగా ఉంటుందని కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ ఇక్కడ నుంచి బస్ ఎక్కేసి కిందకైతే వెళ్ళిపోయాము. ఇంటికొచ్చే ముందు